55వ పేర దండం. ఆయన యొక్క కుడి చేతిలో 7 నక్షత్రములు కలవు. ఇక్కడ 7 నక్షత్రములు 50 ఉన్నవో 20 వచనం మనము చూస్తే, నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను కూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూత. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. దేవుని పరిశుద్ధ జనాంగమా, ఇక ఈ వరుస తప్పారంటే ఇంక మీరు ఇక మళ్ళీ చెప్పేవాళ్ళు ఉండరు, కాలం కూడా లేదు. ఇవన్నీ కంప్లీట్గా నేర్చుకుంటామో లేదో తెలియదనే అనుమానంలోనే నేను మీకు ఇవన్నీ కూడా త్వరగా చెప్పాలని నేను ఆశపడుతుంటే, ఇంకా ఇంకొకసారి అనే అవకాశం అయితే ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. కనుక ఇది మనకి ఇవ్వబడిన సమయము, మనకు ఏర్పాటు చేసి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప సంకల్పం అని నేను భావిస్తున్నాను. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో యోహాను గారు చూసిన దర్శనము దేవుని యొక్క సారూప్యాన్ని చూశాడు. ఎందుకు అతనికి దేవుడే అని అర్థమైంది, మనుషు కుమారుడే అని అర్థమైందంటే, ఆయన ఆల్రెడీ ఆయనతో జీవించాడు భూమి మీద. కనుక ఆయన గుర్తుపట్టడం పెద్ద కష్టమేమో అనిపించలా. చూసిన వెంటనే ఇదిగో మనుషు కుమారుడే ఈయన అని గుర్తుపట్టి, ఇప్పుడు ఆయన ఎలా చూశాడో ప్రతి అంశాన్ని కూడా సంఘ కాలాలకు ఆయన తెలియజేస్తాడు. ఎందుకంటే ప్రభువే రాయమన్నాడు. ఇవన్నీ 7 సంఘాలకి నువ్వు రాసి, తర్వాత ఈ 7 సంఘ కాలాల గుండా వచ్చేటువంటి వధువు ఎవరైతే ఉంటారో వారు ఇవన్నీ గ్రహించి నేర్చుకోవడానికి వీలుగా ఇవన్నీ కూడా నువ్వు పుస్తకంలో వ్రాయమన్నాడు. మొదటిది ఆయన తలయు వెంట్రుకలు చూసాం, తర్వాత ఆయన కళ్ళు చూసాం, ఆయన స్వరము చూసాం, ఆయన పాదములు చూసాం. ఇప్పుడు 5లోకి వస్తే ఆయన చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆయన కుడి చేతులు ఏమున్నాయి? 7 నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రం అంటే అదిగో ఆ పైన ఉన్నాయి. మీకు పుస్తకాల్లో కూడా వేసి ఉంటుంది బొమ్మ, ఎక్కడో చోట వెనకాల ఉంటుంది చూడండి. ఇదిగో ఆ నక్షత్రం అనగా కింద రాశాడు చూడండి 20వ వచనంలో, ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో మళ్ళీ వివరించి చెప్తున్నాడు. ఆ నక్షత్రం ఏంటో కాదు కానీ 7 సంఘములకు దూతలు. 7 సంఘాలు ఉన్నాయి. ఆ 7 సంఘాలకి దూతలు ఉన్నారు. అంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క సంఘకాలము వెళ్ళింది. ఆ సంఘకాలానికి ఒక దూతున్నాడు. కనుక ఈ 7 దూతలు కూడా మధ్యవర్తులుగా పనిచేశారు. దే ఆర్ అంబాసిడర్స్ ఆఫ్ ద 7 చర్చ్ ఏజెస్. ఒక్కొక్క సంఘానికి ఒక అంబాసిడర్ ఉన్నాడు. చర్చికి పాస్టర్ వేరు, ఇది చర్చి కాదు, సంఘం కాదు. కానీ ఆసియాలో నిజానికి 7 సంఘాలు ఉన్నాయి. కానీ అవి దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే రాబో కాలంలో సంఘ కాలాలకి సాదృశ్యంగా ఇవ్వబడ్డాయి. మొదటి సంఘ కాలానికి ఎఫెసు మరి అని అనుకుంటే, నిజానికి ఎఫెసు అనే ఒక సంఘం ఉంది. పౌలు రాసిన ఎఫెసీ పత్రిక రాసిన సంఘం ఉంది. అయితే అవే పేర్లు ఈ కాలానికి కూడా పెట్టారు. యేసుక్రీస్తు ఆరోహణం అయిపోయిన తర్వాత, యేసుప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత అపోస్తులు అందరూ ఏకమై సువార్త ప్రకటించారు. ఎంతవరకు ప్రకటించారు? 170, 53 నుంచి 170 వరకు క్రీస్తు పూర్వం. ఇది ఎఫెసీ సంఘ కాలం అన్నమాట. సంఘకాలాన్ని ఎలాగా టైమును నిర్ణయించారు? ఆ సంఘకాలానికి దేవుడు నిర్ణయించిన వర్తమానికుడు చనిపోవడంతో ఆ సంఘకాలం ముగించబడి. అర్థమవుతుందా? ఇది ఎఫెసీ యొక్క సంఘకాలం అనుకుంటే, దానికి అంబాసిడర్ ఎవరు? మధ్యవర్తి ఎవరు? వర్తమానికుడు ఎవరు? పౌలు గారు. అర్థమైందా? ప్రవక్త దాన్ని ఇంకా సంఘకాలంలో వివరించినప్పుడు ఏమన్నాడంటే, మొదటి సంఘకాలానికి చివరి సంఘకాలానికి వచ్చిన వర్తమానికులు ప్రవక్తలై ఉన్నారు. ఈ మధ్యలో ఉన్నవారు ప్రవక్తలు కాదు, కానీ సంఘ సంస్కర్త. అందరూ వర్తమానికులే, కానీ మధ్యలో ఉన్న వారు
సంఘ సంస్కర్తలు. సంఘ సంస్కర్తలు అంటే తెలుసు కదా మీకు. సంఘాన్ని సంస్కరిస్తారు. కొన్ని మూఢాచారాలని, మనుషుల్లో పాతుకుపోయినటువంటి ఆ అరాచకాలన్నీ కూడా మరి వాళ్ళు చైతన్యవంతులు చేసి ప్రజలను వాటి నుండి మానిపెడతారు. ఉదాహరణ చెప్తాను చూడండి. మన దేశంలో తిలక్ అనే ఒక ఆయన ఉండేవాడు, బాలగంగాధర్ తిలక్ అని. ఆయన ఏం చేశాడు? బాల్య వివాహాలను వ్యతిరేకించి ఎన్నో పోరాటాలు చేసి మరి ఆ భర్త చనిపోతే భర్తతో పాటు భార్యని కూడా, అది ఒక అరాచకమని, అటవిక చర్య అని చెప్పి మరి ఆయన చెప్తున్న విషయాల పట్ల ఆకర్షణలు అనేకులు ఆయన వెనకాల నుండి ఒక ఉద్యమంలా చేసి మన సమాజంలో ఉన్నటువంటి ఈ దురాచారాన్ని రూపుమాపడానికి కొంచెం అలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయం మీద పోరాడారు. అలాంటి వారిని ఏమంటారంటే సంఘ సంస్కర్తలు. అలాగే ఈ సంఘములో, క్రైస్తవ సంఘంలో ఉన్న కూడా దురాచారాలు కూడా ఉన్నాయి. పాతుకుపోయినటువంటి మూఢనమ్మకాలు కూడా క్రైస్తవుల్లో ఉన్నాయి. వాటి నుండి ప్రజలను చైతన్యవంతులు చేసిన వాళ్ళే సంఘ సంస్కరణ. బాగా అర్థమవుతుంది అనుకుంటాను. సంఘంలో ఉన్న ఆ దురాఘాతాలు అలాంటివి అంటే, మీకు మారు మనసు రావాలంటే మీకున్న స్తోమతను బట్టి పాప పరిహారార్థ పత్రం కొనుక్కోవాలి. డబ్బులిచ్చి పత్రం కొనుక్కుంటే పాపం పోతుందా? ప్రతి వారం మేక అరిసినట్టు అరిసి, ఇదిగో నా గొంతు కూడా పోయింది. మనిషి యొక్క పాపం ఎలా పరిహారించబడుతుంది అంటే రక్తం వల్ల. ఆ రక్తం యేసుక్రీస్తు రక్తం వల్ల అని చెప్తా ఉంటే వీళ్ళు ఊరికి 500కి 600కి అమ్మేసేసి అది కొని తెచ్చుకుని డ్రాయర్ చెరువులు పెట్టుకుని నా పాపం పరిహారం అయిపోయింది అనుకుంటున్నా. అవుతుందా? ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం అందుకే మహాశ్రేష్టమైన గ్రంథం అయింది. మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తము మానవుని యొక్క పాపమును పరిహారము చేయదు అని సామాన్యంగా చెప్పవచ్చు. దానికి పెద్ద కష్టపడవలసిన అవసరం లేదు. మనిషికి పాపక్షేమం ఎలాగంటే రక్తమే. దేవునికి స్తోత్రం. కనుక సంఘ సంస్కర్తలు ఇలాంటి ఆచారాలని ఎండగట్టారు. అవునా? ఐరేనేస్ అవ్వచ్చు, మార్టిన్ గారు అవ్వచ్చు, కొలంబ అవ్వచ్చు, మార్టిన్ లోదర్ గారు అవ్వచ్చు, జాన్ వెస్లీ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఆయా సంఘాల్లో ఒక వ్యక్తి పనిచేశాడు. మనం చెప్పుకున్నాం కదా, మొదటి దీపాన్ని ప్రభువే వెలిగించాడు. పౌలు ఎవరు వెలిగించాడు? పేతురు గారా? అపోస్తలులా? దేవుడేనా? అక్కడి నుంచి మొదలైంది ఆ ఉద్యమం. రెండవ సంఘ కాలానికి ఆయన అందించి ఆయన తెరమరుగైపోయాడు. ఆ రెండవ సంఘ కాలంలో ఐరేనియస్ కొంతకాలం మళ్ళీ గ్యాప్ వస్తుంది. ఆయన ఉద్యమింపబడి వెలిగింపబడి మళ్ళీ ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కొంత టైం పడుతుంది. ఈ లోపల కొంతమంది వెలిగి మెల్లమెల్లగా చల్లారిపోయి మళ్ళా మరి సంఘంలోకి మానవ కల్పితాలు సిద్ధాంతాలు ప్రవేశించినప్పుడు మళ్ళా ఆ వ్యక్తి ఎంతో కష్టపడి పోరాడి వాటి నుండి ప్రజలు విడిపించడానికి ఎంతో కష్టపడి, ఇలాగా ప్రతి కాలంలో వెలిగింపబడిన ఆ వెలుగే ఉద్యమం. దేవునికి స్తోత్రం. కనుక ఈ నక్షత్రం అంటే ఎవరంటే ఆ సంఘ కాలానికి నియమించిన దూత. దూత అనగా దేవదూత కాదు కానీ వర్తమానికుడు. ఏం డౌట్లు లేవు కదా? దూత అంటే ఎవరు? వర్తమానికుడు. దూత అంటే ఒక చోట నుండి వర్తమానాన్ని మరొక చోటకి మోసుకెళ్ళి. పూర్వం రాజులు ఉండేవారు. బెన్హద దగ్గర నుంచి కొంతమంది దూతలు వచ్చి అహాబుకి వర్తమానం చెప్పారు. ఇదిగో మా రాజుగారు నీ శరణ కోరుతున్నాడు, నీ సహోదరుడే అంట. ఆడ తండ్రి ఏదో బుద్ధిహీనుడై ఏదో అల్లరి చేసి మొత్తం మీద కొన్ని పట్టణాలను కాజేసినా ఇప్పుడు ఆ పట్టణాలన్నీ తిరిగి ఇచ్చేస్తానంటున్నాడు. మా రాజుగారు ఎంతో మంచోడు, మీతో సంధి కుదుర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అది ఏం తెచ్చారు? రాయబారం, వర్తమానం తెచ్చారు. ఒక చోట నుండి ఒక చోటకి వర్తమానం తీసుకొచ్చేవాడే వర్తమానికి. వాళ్ళనే దూతలని కూడా అనొచ్చు. ఇప్పుడు ఎన్నో దూతలు వచ్చారు దేవుని గ్రంథములు. వాళ్ళు వర్తమానం తెచ్చారు. ఇదిగో లోకానికి శుభవర్తమానం అన్నాడు గాబ్రియల్. అవునా? ఎక్కడ? గొల్లల దగ్గర. ఆయన వర్తమానం ఎక్కడి నుంచి తెచ్చాడు? దేవుని యొద్ద నుండి వర్తమానం తెచ్చాడు. దేవదూత గాబ్రియల్ మరియకు దర్శనమిచ్చి ఒక వర్తమానం తెచ్చింది. మరియా నీకు శుభము. అవునా? ఆ వర్తమానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుంచి వచ్చింది. జకర్యాకి దూత దర్శనం ఇచ్చాడు. ఆయన వర్తమానం ఎక్కడి నుంచి తెచ్చాడు? నువ్వు
ఇదిగో ప్రభువు రాకడ సిద్ధపరిచే ఒక అరణ్యంలో కేక వేసే ఒక శబ్దం నీ కడుపులో జన్మించబోతా ఉన్నాడని ముందుగా యోహాను. ఈ వర్తమానం ఎక్కడి నుంచి వచ్చింది? పైనుండి వచ్చింది. సంసోన్ తల్లికి వర్తమానం తేబడింది. అలా ప్రతి వారు ఆ వర్తమానం తీసుకున్న వారే. వాళ్ళని దూతలు అంటారు. ఈ యొక్క దేవుని యొక్క వర్తమానాన్ని ఒక సంఘకాలం నుంచి ఇంకో సంఘకాలానికి మోసుకెళ్లే వాళ్ళు కూడా దూతలే. అర్థమైందా? కనుక దూత అనగానే మనం కొంచెం గ్రహింపు ఉండాలి. ఇదే దూత, ఎక్కడి నుంచి వచ్చినా దూత. సాతాను కూడా కొన్నిసార్లు వెలుగు దూత వేషం వేసుకొచ్చి దర్శనమిస్తా ఉంటాడు. అవునా? వాడిని వెలుగు దూత అన్నారు. అర్థమవుతుందా? దూత అంటే ఒక వర్తమానాన్ని ఒక చోటు నుండి మరొక చోటుకు తీసుకువెళ్ళే వ్యక్తిని దూత అని పిలుస్తారు. దేవునికి స్తోత్రం. కనుక నక్షత్రం అనగా సంఘమునకు నియమించబడిన వర్తమానికుడు. అందుకే 12వ అధ్యాయము దానియేలు గ్రంథంలో నీతి మార్గమును అనుసరించినట్లు ఎవరు అనేకులను కుదురో వారు ఆకాశ మండలంలోని నక్షత్రాలను పోలి ఉన్నారు. అవునా? మనుషులను నీతి మార్గాన్ని తిప్పేవాళ్ళు కూడా నక్షత్రాలకు పోల్చాడు వాక్యం. హల్లెలూయా. అంటే సువార్త చెప్పేవాళ్ళు కూడా నక్షత్రాలే. ఈ నక్షత్రం గురించి చాలా విశదంగా చాలాసార్లు మీరు చెప్పారు క్రిస్మస్ సందర్భాల్లో. అవునా? పోలీసులకి వాళ్ళ ర్యాంకులను బట్టి 1, 2, 3 స్టార్స్ పెడతా ఉంటారు, నక్షత్రాలు పెడతా ఉంటారు. వాళ్ళ భుజం మీద స్టార్ చూసి మనం చెప్పొచ్చు ఆయన ఎస్ఐఓ, సిఐఓ, ఏఎస్ఐఓ, డిఎస్పీయో. అవునా? ఆ డిఎస్పీగా వచ్చిన ఐఎస్ఐ మరి ప్రమోషన్ మీద వచ్చిన డిఎస్పీకి ఒక రకమైన అది ఉంటుంది, డైరెక్ట్గా సెలెక్టెడ్ డిఎస్పీకి మరొక సింబల్ ఉంటుంది. అన్నీ అరుగుతుంది. నక్షత్రాల గురించి కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి అర్థం. కనుక వాళ్ళ యొక్క జాబుని బట్టి, వాళ్ళు చేసే ఫలితాలను బట్టి వాళ్ళకి ఏమి ఇవ్వబడతాయి? నక్షత్రాలు ఇవ్వబడతాయి. అలాగే మనకి కూడా దేవుడు నక్షత్రాలని పిలుస్తున్నాడు. సినిమాలో అది కూడా చెప్పేశారు మీకు చాలాసార్లు. సినిమాల్లో వాళ్ళ నటన బట్టి వాళ్ళకి పేర్లు పెడతా ఉంటారు. సూపర్ స్టార్, రెబల్ స్టార్, అలాగా కొన్ని నక్షత్రాల పేర్లు కూడా పెడతారు. అవేమీ నక్షత్రాలు కాదు కానీ అలా గొప్పగాళ్ళు పెట్టుకుంటారు. కానీ నిజమైన నక్షత్రం ఎవరు అంటే దేవుని యొక్క మార్గములోకి నశించిపోతున్న జనాగము ఎవరైతే త్రిప్పుతారో తమ సువార్త ద్వారా వారు నక్షత్రాల వలె వెలుగుతారని దేవుని యొక్క వాక్యం. కనుక నక్షత్రం దాని పని ఏమిటంటే ఒక చోట నుండి మరొక చోటికి వర్తమానాన్ని తీసుకువెళ్ళాలి. అదే ఆ వెలుగు గురించి చెప్పుకున్నాం కదా. నిజమైన వెలుగు లోకములో ఉండేను, అది లోకములోకి వెళ్ళి ప్రతి మనిషిని వెలిగిస్తుంది. మొట్టమొదటి యేసు ప్రభు వారు సౌలుని వెలిగించి పౌలుగా మార్చారు. పౌలు నుండి మొదలైనటువంటి ఈ వర్తమానము మెల్లమెల్లగా స్పర్ణ నుండి పెర్గమ నుండి తుయితైర నుండి సార్దీస్ నుండి ఫిలదెల్ఫియా నుండి లవోదికయ. ఇలా వెలుగుతూనే ఉద్యమం పడుతూనే ఉన్నాయి సంఘాలు. ఇప్పుడు మనం 7వ సంఘకాలం ముగింపులోకి వచ్చాం. ఇప్పుడు వెలుగుతుందా? మనం వెలిగించబడుతున్నామా? మనం ఉజ్జబెడుతున్నామా? మనల్ని వెలిగించిన ఒత్తి ఏంటి? వాళ్ళు ఏ ఒత్తితో వెలిగించబడ్డారో, ఏ వర్తమానం చేత వాళ్ళు ఉజ్జింపబడ్డారో అదే వర్తమానం మనకి కూడా ఇవ్వబడి. డౌట్లు ఉన్నాయా? లేవు కదా. ఇప్పుడు ముందుకెళ్దాం. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆయన యొక్క కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రములు ఏమిటంటే 20వ వచనంలో చూద్దాం. ఆ 7 నక్షత్ర మర్మం ఏదనగా 7 సంఘముల యొక్క దూతలు. ఎందుకంత వివరణ ఇవ్వాల్సి వచ్చింది? పుస్తకం చదివితే ఎన్నో డౌట్లు వస్తాయి. అవునా? పుస్తకం చదివితే డౌట్లు వస్తాయి. కానీ డౌట్లు ఎవరు క్లియర్ చేస్తారు? మీరు అడుగుతారండి, నాకే తెలుసు అన్నట్టు కొట్టారు. మీరే కదా ఎవరైనా సార్. అందుకే పిలుపుని తీసుకున్నాను నేను. పిలుపు ఆ రథానికి అడ్డంకి వెళ్ళి చదివేస్తున్నావు కానీ అర్థమైందా? అర్థమవుతుందా? వాటిలోకి ఎవడొకటి చెప్పకపోతే ఏమర్థం అవుతుంది? కాలక్షేపం చదువుతున్నాను అన్నాడు. నువ్వు కాలక్షేపం చదివితే నీకు ప్రయోజనం ఉండదు. కానీ నేను వివరిస్తానంటే అప్పుడు గబగబా అతను రథంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని ఆడు రథాన్ని తోలుతానే ఉన్నాడు. వీళ్ళు ఈయన బోధ చేస్తానే ఉన్నాడు. కొంత దూరం వెళ్తులోకి నీళ్లు కనపడుతుంది. వెంటనే రథం ఆపు, నాకు ఇంక నేను ఆగలేను, నాకేమొచ్చింది? నేను వెలిగింపబడ్డా. ఈ సువార్త ద్వారా నేను
వెలిగింపబడ్డారు కనుక నాలో ఉన్న ఉద్యోగాన్ని బట్టి ఇది మళ్ళీ ఆరిపోవటానికి వీలు లేదు. నాకు ఇప్పుడే బాప్తిస్మం కావాలనగానే వెంటనే పిలిపి ఆయనకి బాప్తిస్మము ఇచ్చారు. ఇది వెలిగించబడ్డం, ఉజ్జీవింపబడ్డం అంటే. హల్లెలూయా. ఏ విధముగాను ఇక్కడ మనము తప్పు చేయరాదు. అది ఎందుకెంత వివరించవలసి వస్తుందంటే ఏ ఒక్క మాట కానీ అక్షరం విషయంలో కూడా మనం తప్పు చేయకూడదు. అవునా? ఎందుకంటే అక్షరం చంపేస్తుంది. అక్షరము చంపేస్తుంది. అక్షరానికి అంత బలం ఉంది. అదేంటో ముందు చూద్దాం. కనుక ఎందుకనగా ఆయనే మన కొరకు దాని భావమును చెప్పాను. 7 వరుస సంఘ కాలములకు 7 నక్షత్రములు వర్తమానికుల వలె ఉన్నవి. వారిని పేరు పెట్టి పిలవలేదు, 7గురుగా మాత్రమే చెప్పబడింది. అవునా? ప్రకటన గ్రంథంలో మాత్రం యోహాను గారు చెప్పలేదు వీళ్ళ పేర్లు. వర్తమానికులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి, సంఘ కాలాలు ఉన్నాయని మాత్రమే చెప్పబడింది. కానీ చదవండి వచనం 20వ వచనం. 7 దీపస్తంభముల సంగతియు 7 నక్షత్రముల సంగతియు నువ్వు రాయి. ఆ 7 సంఘములకు దూతలు. అంతేనా? ఆ 7 దీపస్తంభములు 7 సంఘాలు. అక్కడ రాయబడిందంటే 7 దీపస్తంభాలు ఏమిటో, ఆ దీపాలు ఏమిటో, ఆ నక్షత్రాలు ఏమిటో చెప్పబడింది తప్ప పేర్లు మట్టుకు చెప్పబడదు. అది కాలాన్ని బట్టి వస్తాయి బయటికి. అంతేనా? కాలాన్ని బట్టి అవి బయటికి రావాలి. కనుక ఏ విధముగా ఇక్కడ మనం తప్పు చేయరాదు. ఎందుకనగా ఆయనే మన కొరకు దాని భావమును చెప్పారు. 7 వరుస సంఘ కాలములకు ఈ 7 నక్షత్రములు వర్తమానికుల వలె ఉన్నవి. వారిని పేరు పెట్టి పిలవలేదు, 7గురుగా మాత్రమే చెప్పబడింది. ప్రతి కాలమునకు ఒక్కొక్కరు. ఎఫెసు సంఘ కాలము నుండి ఈ లవోదికయ సంఘ కాలము వరకు ఉండిన వర్తమానికులు వారే. వారు వర్తమానమును సత్యమును జనులకు అందించింది. ఆ ప్రత్యేక యుగమునకు సంబంధించిన దేవుని వాక్యమును అందించడంలో వారెన్నడూ కూడా తప్పిపోలేదు. ప్రతి ఒక్కరూ దానిని పట్టుకొని అసలు వెలుగునకు వారు విధేయులై ఉండిరి. వారు నిలకడగా ఉండిరి. ప్రతి కాలము దేవుని నుండి దూరమైపోవచ్చుండగా, నేను చెప్పేశాను ఇవన్నీ, ప్రతి కాలము దేవుని నుండి దూరమైపోవచ్చుండగా ఆయన యొక్క నమ్మకస్తుడకు వర్తమానికుడు ఆ కాలమును తిరిగి వాక్యము వైపు త్రిప్పాను. వర్తమానికి లేకపోతే అదే జరుగుతుంది. అవునా? నేను రాకముందు ఏమి ఏడ్చారు? అలాగంటే బాగోదు. ఏమైంది? మెల్లమెల్లగా నా జీవుల్లోకి వచ్చారు, వెళ్ళిపోతున్నారని కొంతమంది, అక్కడక్కడ సర్దుకుంటున్నారని కొంతమంది. కారణం ఏమిటంటే సంఘం మెల్లమెల్లగా చల్లారిపోతుంది. కనుక ఒక వర్తమానికి అస్తమించినప్పుడు వెంటనే మరొక వర్తమానికి రాకపోతే సంఘంలోకి ఏమొచ్చేస్తుంది? చీకటి వచ్చేస్తుంది, సంఘం చల్లబడిపోతుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు. ప్రతి కాలమునకు ఒక్కొక్కరు. ఎఫెసు సంఘ కాలము నుండి లవోదిక సంఘ కాలం వరకు కూడిన వర్తమానికులు వారే. వారు వర్తమానమును సత్యమును జనులకు అందించింది. ఆ ప్రత్యేక యుగమునకు సంబంధించిన దేవుని వాక్యమును అందించుటలో వారెన్నడూ కూడా తప్పిపోలేదు. ప్రతి ఒక్కరూ దానిని పట్టుకొని, వర్తమానికుడు వర్తమానం అందించినప్పుడు ప్రజలు ఏం చేశారు? వాటిని పట్టుకున్నారు. అసలు వెలుగునకు వారు విధేయులై ఉండిరి. అసలు వెలుగంటే మొదటి వెలుగు ఒకటి ఉంది కదా, ప్రభు వారు వెలిగించిన ఆ వెలుగునకు వారు విధేయులై ఉండిరి. దేవునికి స్తోత్రం. నా దగ్గరికి ఒక యవనస్తుడు వస్తా ఉంటాడు. నా యవనస్తుడు అంటే బాగా యవనస్తుడు కాదు, నేను నడి వయసుకుడే. దేవుని యొక్క దాసుడు ఇచ్చిన వర్తమానం అతను హృదయంలో ఉంది. ఒకప్పుడు పరిచయకపోవచ్చును, ఒకప్పుడు అతను అందరికీ కష్టంగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు శరీరం మెల్లగా బలహీనమైనప్పుడు, అంతేనా, ఒంట్లో ఆరోగ్యం ఉంటే ఇక్కడికి రావాల్సిన పని ఏంటి? టీవీ ముందు కూర్చుంటాం. అవునా? ఇప్పుడు అన్ని ఇప్పుడు ఇంటికాడలో ఎదురాడు కాసేపు గుళ్ళన్నా ఫ్యాన్లు ఉంటాయి లేదా? అలాగే రావట్లేదు చెప్తున్నా. వయసులో ఉన్నప్పుడు ఆలోచనలు వేరేగా ఉంటాయి. అవి మెల్లగా తగ్గినప్పుడు బాధ్యతలు పెరిగి మనం ఏమవుతామంటే దేవుని వైపు దగ్గరగా రావడానికి జరుగుతుంది. అందరూ రాలేరు, నేను చెప్తున్నాను కదా, అందరూ రాలేరు. కానీ కొందరే వస్తారు. ఆ కొందరు కూడా ఎలా వస్తారంటే ఎప్పుడో ఒకప్పుడు
వారి జీవితంలో, వారి బాల్యంలోనో యవ్వన ప్రాయంలోనో ఒక విత్తనం వేయబడతారు. కానీ దానిని ఐహిక విచారములు, ముళ్ళ కంచెలు ఏం చేస్తాయి తెలుసా? అంచివేస్తాయి. దేవునికి దగ్గరగా రాలేవు. అర్థమవుతుందా? కనుక ఒకప్పుడు వారిలో వేసిన ఆ విత్తనము ఎవరు వేశారు? ఉంటారు ఎవరుంటారు? పూర్వీకులు. వాళ్ళు వేసినటువంటి ఆ యొక్క విత్తనము ఎప్పుడు మొలకెత్తడానికి అది ప్రారంభిస్తుంది అంటే, విత్తనం ఎప్పుడు మొలకెత్తుందో అందరికీ తెలుసు కదా, చచ్చిపోయినప్పుడే. అంతేనా? ఇప్పుడు శరీరం చచ్చిపోవడం మొదలెట్టిన తర్వాత ఇప్పుడు లోపల ఉన్న విత్తనం మొలకెత్తడానికి ఇష్టపడదు. ఇలాంటి ఇష్టపడే సమయంలో ఏమి దొరకాలో తెలుసా? నీరు దొరకాలి. అలనాడు ఏ వెలుగైతే వెలిగించబడిందో, ఏ ఒత్తైతే అతనికి తగిలిందో దానికి సంబంధించిన వెలుగే ఇప్పుడు రావాల్సి ఉన్నది. ఒకవేళ వెలుగు గాని ఆ వర్తమానం కనుక రాకపోతే ఏం జరుగుతుందో తెలుసా? విత్తనం ఏడుస్తుంది, దుఃఖిస్తుంది. ఈ సహోదరుడు అదే చేశాడు, ఏడుస్తా ఉన్నాడు. అయితే అవకాశం ఉంది, కానీ దాన్ని ఉపయోగించుకోవట్లేదు. మరి దానికి రీజన్స్ ఏం చెప్తారు నాకు తెలియదు. కానీ నీలో ఉన్న ఆ ఉద్యమం ఇంకా రెట్టింపవి నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఉన్నతంగా ఎదిగి నీవు దేవునికి ఇష్టంగా నువ్వు మారాలి అంటే, నిజమైన ఫలాలను ఫలించాలంటే ఆ మొదటి వెలుగు కొనసాగింపు నీలో జరగాలి. అర్థమవుతుందా? నీరు ఒక్కొక్కసారి ఉండదు చేలో, పొలం. అప్పుడు ఏం చేస్తాం? బోధులో కూడా ఉండవు. అవసరమైతే ఇంజిన్ తెచ్చి ఏం చేస్తాం? తోడుతావా? మొక్క చంపేసుకుంటావా? తోడుతాం కదా, దేవునికి స్తోత్రం చెప్తావా? అలాగే మన లోపల ఉన్న వాక్య విత్తనము మొలకెత్తే సమయంలో దానికి పరిపూర్ణంగా ఏం రావాలో తెలుసా? వాక్య నీరు. అది సంపూర్ణంగా ఎండినప్పుడు అది ఫలిస్తుంది, ఆత్మఫలములు ఫలిస్తుంది. ఇక్కడ ప్రవక్త వేదన ఏంటంటే, ఆ మొదటి వెలుగులాగే రెండో వెలుగు ఉండాలి, ఆ రెండో వెలుగులాగే మూడో వెలుగులాగా ఉండాలి. అందుకు అన్యాగ్రి తేవద్దు అన్నాడు. ఎందుకంటే తేడా వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఆ వెలుగు మాత్రమే అన్ని సాంఘ కాలాల గుండా ఈ ప్రత్యేక యుగములకు సంబంధించిన దేవుని యొక్క వాక్యం అందించట్లో వారు ఎన్నడూ కూడా తప్పిపోలేదంటే అర్థం ఏంటంటే, మొదటి వర్తమానికుడు ఏం చెప్పాడో రెండవ వర్తమానికుడు అదే చెప్పాడు. కన్ఫ్యూజ్ లేదు. కనుక ఆ ప్రత్యేక యుగములకు సంబంధించిన దేవుని యొక్క వాక్యం అందించడంలో వారు ఎన్నడూ తప్పిపోలేదు. ప్రతి ఒక్కరూ దానిని పట్టుకొనిరి. అసలు వెలుగునకు వారు విధేయులై ఉండిరి, వారు నిలకడగా ఉండిరి. ప్రతి కాలము దేవుని నుండి దూరమైపోవచ్చు ఉండగా ఆయన యొక్క నమ్మకస్తుడకు వర్తమానికుడు ఆ కాలమును తిరిగి వాక్యము వైపునకు త్రిప్పాను. ఇప్పుడు చల్లారిపోతున్న సమయంలో, చీకటి సంఘంలోకి ప్రవేశిస్తున్న సమయంలో రెండవ వర్తమానికుడు ఏం చేయాలి? రెండవ వర్తమానికుడు అంటే అంతకు ముందు వర్తమానికుడు గతించిపోయాడు. ఆ తర్వాత వచ్చిన వర్తమానికుడు ఏం చేయాలంటే ఆ వర్తమానం కొనసాగించాలి. అప్పుడే జనులు ఆ వాక్యాన్ని పట్టుకుంటారు. కానీ ఇప్పుడు వర్తమానికులు కన్ఫ్యూజ్ గా తయారయ్యారు అనుకో. వర్తమానికులు కన్ఫ్యూజ్ గా తయారవరా అంటే, ఇంతవరకు మనకు భక్తి నేర్పిన మన తండ్రి గారు ఉంటారు, మన ఆత్మీయ తండ్రి గారు ఎవరు? అవునా? సంఘానికి ఒక ఆత్మీయ తండ్రి ఉంటాడు. ఆయన ఏంటి? కష్టం వస్తే ప్రార్థన చేయమంటాడు, సమస్య వస్తే సంఘాన్ని పోగేస్తాడు. అంతేనా? మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతను ఏం చేయాలా? అందరినీ పిలిచి పోగేయాలంటాడు, ప్రార్థన చేయాలంటాడు. ఆయన గతించిపోయిన తర్వాత ఇప్పుడు రెండవ వర్తమానికుడు వచ్చినప్పుడు ఆ పాత దాన్ని ఈయన ఏమైనా మార్చాడు అనుకో, ఇప్పుడు ప్రార్థన చేయవలసిన అవసరం లేదన్నాడు అనుకో, ఇప్పుడు సంఘం ఏమవుతుంది అంటే ఆయన మాకు తప్పు చెప్పాడా అనే అనుమానం రాదా? వస్తుందా? రాదా?
కనుక ప్రతిసారి కూడా నీవు అక్కడ ఉన్నంత కాలము నీకు వినబడే ప్రతి మాట గతంలో విన్న మాటకు వ్యతిరేకంగా ఉంటుంది. అవునా? అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే నేనున్న చోటు ఇది కాదు, నాది కాదు. అప్పుడు నువ్వు దేని కొరకు కనిపెట్టాలో తెలుసా? పక్షిరాజు స్వరం కొరకు కనిపెట్టాలి. అంటే నువ్వు ఉన్న చోటు ఏంటి? కోళ్ళగూడు. నువ్వు ఉన్నదేంటి? కోళ్ళగూడు. కానీ నువ్వెవరివే? పక్షిరాజు. గతంలో నువ్వు ఏ తిండి తిన్నావు? ఏ ఆహారం తిన్నావు? పక్షిరాజు ఆహారం తిన్నావు, తాజా ఆహారం తిన్నావు. ఇప్పుడు నీకు ఎడుతున్న ఆహారం ఏంటి? తినగలవా? ఉండగలవా? మసలగలవా? ఏడుపు రాకపోతే ఏమవుతుంది? ఇదేమో నువ్వు చిగురించే సమయం, ఇదే నువ్వు పుష్పించే సమయం, ఇది నువ్వు ఫలించే సమయం. ఈ సమయంలో నీకు సరైన ఆహారం కావాలి. అంతేనా? ఎదిగే వయసు పిల్లలకి కడతావా సరైన ఆహారం? అన్ని అయిపోయిన కడతామా? అంతేనా? పోషక విలువలుతో కూడిన ఆహారం వాళ్ళకి పెట్టినప్పుడు వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఎదుగుతారు. కనుక మన జీవితంలో కూడా మన ఆత్మీయ స్థితిలో మనం వికసింపబడాలి, ఉజ్జీవింపబడాలి, దేవునితో నడాలి, దేవుని కొరకు జీవించాలనుకునే సమయంలో మనకి కనుక సరైన వాక్యం అందించబడకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పండి? మన ఆత్మీయ స్థితి చల్లారిపోతుంది. అందుకని ఏమంటాడంటే వీళ్ళంతా కూడా వాక్యానికి లోబడ్డారంట, వాక్యానికి విధేయులయ్యారంట, వాక్యం పట్ల నిలకడగా ఉన్నారు. ఎన్ని మాటలు వస్తున్నాయి చూసారా? ప్రతి కాలము దేవుని నుండి దూరమైపోవచ్చుండగా ఆయన యొక్క నమ్మకస్తుడకు వర్తమానికుడు. నాకు చాలా ఇష్టం ఈ సెంటెన్స్. ఆయన వర్తమానికుడు అంటలేదు, ఆయనకు నమ్మకస్తుడైన వర్తమానికుడు. ఎందుకు నమ్మకస్తుడయ్యాడంటే ఆయన సొంత జ్ఞానం కనపట్లేదు, సొంత తెలివితేటలు అందుకు చూపించట్లేదు, కానీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు అందిస్తున్నప్పుడు ఆ సేవకుని పట్ల దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. కనుక ఆయన యొక్క నమ్మకస్తుడకు వర్తమానికుడు ఆ కాలమును తిరిగి వాక్యము వైపునకు త్రిప్పేను. ప్రభువునొద్ద నుండి వారు బలమును పొందిరి, లేని ఎడల వారెన్నడూను ఆ విధంగా ఎరిగి ఉండేది వారు కాదు. వారు ఆయన యొక్క కాపుదలలో క్షేమముగా ఉండిరి. ఆయన చేతిలో నుండి వారిని ఏదియు తొలగింపలేకపోయేను. దేవుని యొక్క ప్రేమ నుండి ఏదియు కూడా వారిని వేరు చేయజాలలేకపోయేను. వ్యాధి అయినను, అపాయమైనను, వస్త్రహీనతైనను, కరువైనను, ఖడ్గమైనను, జీవమైనను, మరణమైనను ఏదైనా గాని వారిని దేవుని ప్రేమ నుండి వేరు చేయజాలకపోయేను. ఎంత బలంగా పట్టుకున్నాడు వాక్యాన్ని. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుకుందురు. పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదు. నువ్వు ఎగిరే సమయంలో ఉండగా ఇప్పుడు నీకు ఏం కావాలంటే ఎగరడానికి కావలసిన బలం నీ దగ్గర ఉండాలి. అర్థమవుతుందా? కనుక ఎంత బలము నువ్వు తెచ్చుకోవాలంటే వాక్యం ద్వారా ఎగిరేటంత బలాన్ని ఈ వాక్యంలో నువ్వు లాక్కోవాలి. ఆనందంగా ఉందా? ఏదైనాను వారిని దేవుని ప్రేమ నుండి వేరు చేయలేకపోయాను. వారు నిజముగా ఆయనకు విధేయులై ఉండిరి. ఆయన యొక్క సర్వశక్తి వలన కాపాడబడి వారు తమకు సంభవించిన హింసను లెక్క చేయలేదు. బాధ మరియు శ్రమ కలిగెను, కానీ వారు దేవునికి మహిమ చెల్లించి ఆయన కొరకు శ్రమను అనుభవించుట మహాభాగ్యమని. ఆయన ఇచ్చిన రక్షణకు కృతజ్ఞతగా వారాయన జీవం యొక్క మంటతో మండి ఉండేది. ఇప్పుడు నేటి ఆధునిక సంఘాలు ఏమనుకుంటున్నాయి తెలుసా? లాభం లేకపోతే, లాభం అంటే తెలుసు కదా, ఏదో ఒక కలిసి రావడం అన్నమాట. కలిసి వస్తేనే సంఘానికి వస్తారు. దేవుని వలన మేలే కాదు, కీడు అనుభవింపు తాగమా? ఇదే అనుభవం కరువైన, వస్త్రహీనత అయినా, ఖడ్గమైన, వ్యాధి అయినా, బాధ అయినా ఇతన్ని వేరు చేయగలుగుతుందా? హల్లెలూయా. సంఘం ఆ స్థితికి రావాలి ప్రియులారా. కనుక ఆయన ఇచ్చిన రక్షణకు కృతజ్ఞతగా వారు ఆయన జీవం యొక్క మంటతో మండి ఉండేవి. చెరసాలలో వేయబడ్డారు. లెక్క చేశారా? అక్కడే ప్రార్థన చేస్తున్నారు, అక్కడే పాటలు పాడారు,
వాళ్ళ పాడిన పాటల శబ్దానికి చెరసాల సంఖ్యలు బద్దలైపోయి. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమను, సహనమును, సాత్వికమును, ఆశా నిగ్రహమును, మంచితనమును, నమ్మకత్వమును వారు ప్రతిబింబించిరి. మొదటి పాఠాలో నేర్చుకున్న ప్రతిబింబం అంటే ఏంటో అర్థం అంతేనా? వాక్యానికి ఏం చేశారంట? వాళ్ళు ప్రతిబింబించారంట. అంటే వాక్యాలు వాళ్ళు ముందుంచినప్పుడు ఆ వాక్యానికి వాళ్ళు సరిపోయారు. దేవుడు తన అద్భుతములను, సూచక క్రియలను, ఆశ్చర్య కార్యములను వారి పట్ల చూపించి తాను వారితో ఉన్నట్లు రుజువు చేశాను. వారిని పిచ్చివారిని హేళన చేసిరి, పరిశుద్ధ బండలని ఎగతాళి చేసిరి. సంస్థల ద్వారా వారు నిందింపబడిరి, అయినను వారు వాక్యము పట్ల యథార్థముగా ఉండిరి. ఎన్ని సమస్యలు వచ్చే వాళ్ళకి? పిచ్చివారిని హేళన చేశారు. నోవహుని ఏమన్నారు? నోవహుని పిచ్చోడు కాకపోతే మంచోడా? కొండ మీద వాడకట్టుడు మంచోడు అవుతాడా, పిచ్చోడు అవుతాడా? ఏమండా చూసారా? ఇంకా ఏంటి? పిచ్చివారని హేళన చేసిరి, పరిశుద్ధ బండలని ఎగతాళి చేసిరి. ఈ పరిశుద్ధ బండలు ఎవరు? అబ్రహాము పరిశుద్ధ బండనా? లోతు వేరైపోవడానికి కారణం ఏంటి? లోకములో ఉన్న వాటితో కానీ మీరు వాటిని ప్రేమించకూడదు. వీడికి లోకం అంటే ప్రేమ, లోకాశలు ఎక్కువ. ఇప్పుడు పరిశుద్ధ బండలైతే ఉండగలడా? వీడేమో ఆరుబయట కూర్చుని దేవుడి యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేవాడు, అవునా? ఈయనేమో ఆ సమయాన్ని ఇంకో దానికి ఉపయోగించి ఆనందంలో పరవశించిపోవాలనే ఆ సంఘం. అది సంఘమే, ఇది సంఘమే. ఈ సంఘానికి ఆ సంఘానికి తేడా ఏమిటంటే దేవునితో సహవాసం చేయాలని ఉన్నది ఈ సంఘం. ఆ సంఘమేమో సంఘముగా మాత్రమే ఉండి సంఘ కార్యక్రమాలు చేస్తూ లోకముతో కూడా మిళితమైపోయేటువంటి పరిస్థితి కలిగిన సంఘం. కనుక పరిశుద్ధ బండలని ఎగతాళి చేసిరి, సంస్థల ద్వారా వారు నిందింపబడిరి. సంస్థలు మనం ఎలా కనబడతాం? ఏమండి, మేము వర్తమానం అని చెప్పండి ఎవరికన్నా. మేము క్రైస్తులు అని చెప్పరా దానికి విలువ ఉంది, కానీ వర్తమానం అని చెప్పవా నీలాంటి పనికిమాలు ఇంకొకడు ఉండవు. అలాగే చిత్రీకరించేస్తాను, నువ్వేదో పెద్ద పాపం చేసేస్తున్నట్టు. నువ్వు వాక్యాన్ని తప్పకుండా నెరవేరుస్తున్నావు. వాక్యాన్ని 100% నెరవేర్చి నమ్మి జీవిస్తున్నా నీవు ఇతరులకు ఎలా కనబడుతున్నావో తెలుసా? హేళనగా, అవమానముగా, పిచ్చోళ్ళ కనబడతావు. అవునా కాదా? సంస్థల ద్వారా వారు నిందింపబడిరి, అయినను వారు వాక్యము పట్ల యథార్థముగా ఉండిరి. దేని పట్ల యథార్థంగా ఉన్నారంట? వాక్యం పట్ల యథార్థంగా. ఒక పెద్ద సంస్థకి అధిపతి మన అమలాపురంలో, నేను ఒక బల్లకాడ కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. ఆయన సాయంత్రం 5 అక్కడికి వస్తాడు, కూర్చుంటాడు. నేను అనుకోకుండా వెళ్ళి అక్కడ కూర్చున్నా. ఆ మాట మీద ఈ మాట మీద నేను ఎవరో ఆయనకు అర్థమైంది. అడిగాడు, మీరు ఇజ్రాయెల్లో ఉంటారంట కదా మంచి, కానీ ఇక్కడ ఎవరో ఆయనకి తెలియదు. నేను ఇక్కడ ఎవరో ఆయనకి తెలియదు. తిన్నకుండా నేను పలానా పీటర్ గారు అబ్బాయినా అంటే ఆ బల్లకట్టు లేచి వెళ్ళిపోయాడు. ఎందుకు? అర్థమైందా? దేవుని నామమున మహిమ కలుగును గాక. నా నామను బట్టి మీరు నింద పాలవుతారు, మిమ్మల్ని త్రోసివేస్తారు, అయినా పర్వాలేదు. అయినను వారు వాక్యము పట్ల యథార్థముగా ఉండేది. ఒక మతాచారమును నమ్మకముగా గైకొని అందుకొరకు నిలబడుట కష్టము కాదు. అర్థమైందన్నమాట? ఒక మతాచారమును నమ్మకముగా గైకొని, ఒక మతం పెట్టిన ఆచారం ఉంటుంది చూసారా, అది నమ్మకంగా గైకొని అందుకొరకు నిలబడటం కష్టమేమి కాదు. అవునా? అది తేలిక. ఎందుకనగా వాటి వెనక అపవాది ఉన్నది. ఆ సంస్థను దూరినవాడు అపవాది. కనుక వాడు పెట్టిన ఆ యొక్క నియమాలు కానీ నిబంధనలు కానీ నీకు చక్కగా కనబడతాయి, రమ్యంగా కనబడతాయి, చూపునకు అందంగా కనబడతాయి. దాంట్లో నీకేమి కష్టం ఉండదు, నీకు తేలికే. ఎందుకంటే వాటి వెనకాల ఎవరున్నారంటే అపవాది ఉన్నది. కానీ దేవుని యొక్క వాక్యము పట్ల నమ్మకముగా ఉండుట వేరు. అది ఎలా ఉంటది? పెంతుకొస్తు తర్వాత వాక్యము నిజముగా బయలుపరిచిన దానికి తిరిగి వెళ్ళుట.
ఎఫెసులో ఉన్న వెలుగు, స్ఫురణలో ఉన్న వెలుగు, పెర్గములో ఉన్న వెలుగు, ట్విటర్లో ఉన్న వెలుగు, సార్డిస్లో ఉన్న వెలుగు, ఫిలదెల్ఫియాలో ఉన్న వెలుగు, లవోదికలో ఉన్న వెలుగు. వెలుగు వెంబడి వెలుగు, వెలుగు వెంబడి వెలుగు, ఉజ్జీవం వెంబడి ఉజ్జీవం, ఉజ్జీవం వెంబడి విజ్జీవం. అదే అంటే తండ్రుల మనసులను పిల్లల వైపు. అంతేనా? యోహాను ఏం చేశాడు? అర్థం అవ్వట్లేదు చాలా మంది, కొంచెం అర్థం చేసుకున్నాము. పిల్లలంటే ఎవరంటే పౌలు చాలా గొప్పవాడు. పిలుపులాట ఆడుకునే పిల్లకాయలు అన్నాడు. మాట ఏమన్నాడు? పిలుపులాట అంటే కళ్ళు మూసుకుని నీ ముక్కు గిల్లింది ఎవరని చెప్పుకుంటా, అది ఆట ఆడుకునే పిల్లల్లా కోరుతాడు. చాలాసార్లు అది నా పిల్లలారా అని. పిల్లల స్వభావం ఎలా ఉంటుందంటే చెప్పింది నమ్మేస్తారు. పిల్లల్లో ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అనుకూలం జరిగిపోవాలి. పెంకితనం ఉంటుంది, మొండి పట్టు ఉంటుంది, మంకుతనం ఉంటుంది, మూఢత్వం ఉంటుంది. అవునా? అన్నిటినీ కూడా నేర్పాడు పౌలు. పౌలు గొప్పవాడు కనుక పౌలు ఏమంటాడంటే పిలుపులాట ఆడుకునే. ఇంకా ఏమన్నాడంటే కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి, కానీ మీరు ఇంకా అక్కడ కూడా పిల్లలని అంటాడు. మనం పాలు తాగి ఒళ్ళో ఉన్న పసిపిల్లలాగే మీరు ఉన్నారు, కానీ కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎలా ఉండాలి? మాస్టర్ గారు ఎప్పుడు ఉండరా, నేను వాక్యం చెప్పాలి పోటీ పడాలి. అలా ఉన్నారేమో. ఇవాళ మాస్టర్ గారు లేరని ముందు తెలిసిందండి కనుక ఇంకా రారు సంఘానికి. ఉందా వెలుగు? ఒకదాని వెంబడి వెలుగు ఒకదాంట్లో వస్తుందా? ఉద్యోగపడుతున్నారు, ఒకరి నుండి ఒకరికి ఉద్యోగపడుతున్నారా? చివరికి పెంతెకోస్తు మరలా తిరిగి ఉద్యోగాన్ని పునరుద్ధరించింది. మొదటి ఉద్యోగాన్ని పెంతెకోస్తు ఏం చేసింది? పునరుద్ధరించింది. పునరుద్ధరణ అంటే ఒకసారి పోయింది మళ్ళీ తిరిగి రావడమే పునరుద్ధరణ. హల్లెలూయా. ఇప్పుడు తండ్రులు ఎవరు, పిల్లలు ఎవరు అది చెప్తారు. మరి కొంతమంది తెలియదు కదా. నిజంగా తెలియని వాళ్ళు చెప్పండి, లేదంటే నేను వేరే సబ్జెక్ట్. నిజంగా తండ్రులు ఎవరో మాకు తెలియదు, పిల్లలు ఎవరో మాకు తెలియదు. పిల్లలు ఎవరు చెప్పాను కదా, మనమే పిల్లలు. తండ్రులు ఎవరు? అపోస్తలులు. మనకు భక్తి నేర్పిన ఆది పితరులు వాళ్ళు. అవునా? వాళ్ళు మనకు తండ్రులు. ఇప్పుడు తండ్రుల హృదయాన్ని పిల్లల వైపుకు తిప్పడం. తండ్రుల హృదయం పిల్లల వైపు తిప్పడం అంటే తండ్రి ఏమి చేయడం కుమారుడు చూసినో కుమారుడు కూడా అదే చేస్తాడు. మరి మన తండ్రులు ఏం చేశారు? యేసుక్రీస్తును బాప్తిసం ఇచ్చారు. అంతేనా? ఇప్పుడు పిల్లలు ఏం చేయాలి? ఈ ప్రవక్త వచ్చేం చేశాడు? పిల్లలు తండ్రి చేసింది ఏంట్లే? ఆది అపోస్తలులు ఆది పితరులు చేసిన కార్యాలు ఇప్పుడు సంఘాలు చేస్తున్నాయా? చేయట్లేదు. కనుక ప్రవక్త వచ్చాడు. 7వ సంఘ కాలపు దూత వచ్చి తండ్రుల హృదయాన్ని వల్ల పిల్లల హృదయాన్ని తండ్రుల వైపు తిప్పాడు. అంటే ఉద్యమం పోయి చీకటి వచ్చేసినటువంటి వీళ్ళ హృదయాలను మళ్ళా తండ్రుల వైపు తిప్పాడు. ఇప్పుడు కలిశాయి. అర్థమవుతుందా? ఒక రోజు కన్ఫ్యూజ్ లో ఉంటది. ఏంటి? పక్షిరాజు పిల్ల 2 రోజులు కన్ఫ్యూజ్ లో ఉంటది. నేను ఎవరిని అంటది ఒక రోజు. 2వ రోజు నేను అక్కడ ఇక్కడ అంటది. 3వ రోజు పిలుస్తున్నది నా నోటికి ఏదో సరిపోతున్నట్టుగా పడుతుంది. నా ప్రార్థన ఆయన ప్రార్థన ఒకలాగే ఉంది. నా ఉద్యోగం ఆయన ఉద్యోగం ఒకలాగే ఉంది. నా వెలుగు ఆయన వెలుగు ఒకలాగే ఉంది. నేను ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఎగిరిపోవాలి. ఇప్పుడు ఈ హృదయం ఎటు తిప్పబడింది? తండ్రుల వైపు. తండ్రి ఏ ఉద్యోగంతో ఉన్నాడో కుమారుడు కూడా అదే ఉద్యోగంలోకి తిప్పింది ఎవరు? ఇప్పుడు మన తల్లిదండ్రులు తండ్రుల పిల్లలు చెప్తారా మీరు? తండ్రులు అంటే అపోస్తలులు. అపోస్తలుల బోధ, బోధయే అపోస్తలుల బోధ, విశ్వాసమే అపోస్తల విశ్వాసము, పోరాటమే అపోస్తల. దేని కొరకు పోరాడారంటే అపోస్తలు దేని కొరకు పోరాడారు చెప్పండి? అపోస్తలు దేని కొరకు పోరాడారు చెప్పాలి. టైం ఇస్తాం. అపోస్తలుల బోధ నిమిత్తం పోరాడారు. అంతేనా? దేని నిమిత్తం పోరాడారు? అపోస్తలుల బోధ కొరకు. ఇప్పుడు ఏంటి అపోస్తలుల బోధ?
అపోస్తల కార్యాలు 2:30. అపోస్తలు బాధంటే ఏమనుకుంటున్నారు? యేసుక్రీస్తు నామంలో బాప్తిసం. దాని కొరకు పోరాడాలి. వచ్చినా రాకపోయినా, విన్నా వినకపోయినా. ఎందుకంటే తండ్రుల బాధ అదే. నీ తండ్రి ఆయన అయితే నువ్వు అదే అవుతావు. అర్థమవుతుందా? అది కనుక ఇప్పుడు మనం ఎక్కడ జన్మిస్తామంటే అక్కడక్కడ జన్మిస్తున్నాం. అవునా? పేర్లు ఎందుకులేండి, ఆయా సంఘంలో జన్మిస్తున్నాం. కానీ ఒకరోజు వాక్యం తాగినప్పుడు ఏం చేస్తున్నాం? స్వీకరిస్తున్నాం. అది సత్యమని, అది యథార్థమని, అది నిజమని నమ్మి దానిని మనం ఏం చేస్తున్నాం? స్వీకరించి గట్టిగా పట్టుకుంటున్నాం. అదే అన్నాడు ప్రవక్త, వారు ఎరిగిన దానిని గట్టిగా పట్టుకొనిరి. అంతేనా? అసలు వెలుగునకు వారు ఇదేలై ఉండిరి, వారు నిలకడగా ఉండిరి, ప్రతి ఒక్కరు దానిని పట్టుకొనిరి. అండర్లైన్ చేసుకోండి దాన్ని. ఇలా పట్టుకోమని, నిలకడగా ఉండమని, వెలుగునకు విధేయులమని ఎవరు చెప్పారు? ఆ కాలంలో ఉన్న ఆ సంఘకాలపు వర్తమాని. హల్లెలూయా. ఎంత ఉందండి. గబగబ చదువుకెళ్ళిపోతే ఏ అర్థం వస్తాయి? ఏంటండి? తవ్విగుంది వస్తాయి, బంగారపు బిస్కెట్లు. హల్లెలూయా. కనుక ఆ మొదటి వెలుగునకు వాళ్ళు త్రిప్పబడ్డారు కాబట్టి ఇప్పుడు వాళ్ళని కరువు ఏం చేయలేదు. అపోస్తలుడు పౌలు ఎన్నిసార్లు ఉపవాసములు జాగరణలు అంటాడు. అవునా? పాట కూడా ఉంది దాని మీద. పాత పాట దొరికితే తీయండి బయటికి. జాగరణలు, ఉపవాసములు. ఓడ బద్దలైపోయినప్పుడు అది చెక్క పట్టుకుని ఈదుకుంటా వచ్చారు. రాత్రంతా ఈదుకుంటూనే వచ్చారు. ఏ పెద్ద చేపైనా కింద కారట్టుకులు అక్కిపోతే ఏముంది? అవునా? భయం ఒక పక్క నుంచి. ఏం జరుగుతుంది? చీకటి, ఆ అలల శబ్దం ఊహకే భయానకం. అలాంటి స్థితిలో దేవుని యందు నిరీక్షణ కలిగి వాడు ఒడ్డుకు చేరారు. విశ్వాసం. అందుకే అంటున్నాడు, ఆయన అనబోదు మనం అంటాం, కరువైనా, ఖడ్గమైనా, వస్త్రహీనత అయినా, వ్యాధైనా, మరణమైనా, ఏదైనా కానీ క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపదండి. రక్షణకు కృతజ్ఞతగా వారు ఆయన జీవము యొక్క మంటతో మండియుండిరి. ఆయన ప్రేమను, సహనమును, సాత్వికమును, ఆశా నిగ్రహమును, మంచితనమును, నమ్మకత్వమును వారు ప్రతిబింబించారు. దేవుడు తన అద్భుతములను, సూచక్రియలను, ఆశ్చర్య కార్యములను వారి పట్ల చూపించి తాను వారితో ఉన్నట్లు రుజువు చేశారు. వారిని పిచ్చివారని హేళన చేశారు, పరిశుద్ధ బండలని ఎగతాళి చేశారు. సంస్థల ద్వారా వారు నిందింపబడేది, అయినను వారు వాక్యము పట్ల యథార్థముగా ఉండేది. వాక్యం పట్ల యథార్థంగా ఉండడం సులువా, కష్టమా? ఎంత చదివినండి? కరువు, ఖడ్గము, వస్త్రహీనత, వ్యాధి, బాధ ఇవన్నీ వచ్చిన క్రీస్తుని మనం వెడబాపలేదు అంటున్నాడులే. ఆయన మాటకు ఓటేయలేమో మనం. మరి సులువానండి? ఎప్పుడు సులువో తెలుసా? వాక్యాల దేవుడు తీసుకోవచ్చు. అంటే మొదటి వెలుగుకి వెళ్ళిపోవాలి. మళ్ళీ మనం మొదటి ఉద్యోగం మనలో రావాలి. మా తండ్రి మనసుల వైపు మనం త్రిప్పబడాలి. అప్పుడు మన మనసులు ఈ లోకం వైపు ఇక చూడం. అర్థమైందా? కొంతకాలం క్రితం ఒక ఆయన నాతో చెప్పిన సంగతి, రోమన్ కాథలిక్ సంఘం నిజమైన సంఘమై ఉండవాలి. ఆయన ఏమంటాడు? నిజమైన సంఘం అంటే ఏంటంట? ఎందుకనగా ఇన్ని సంవత్సరాల నుండి అది తాను నమ్మిన దానిని విడిచిపెట్టలేదు. వాళ్ళు ఏదైతే నమ్మిన దానిని విడిచిపెట్టదు, ఇప్పటి వరకు విడిచిపెట్టలేదని ప్రభు చెప్పిన మాట. విడిచిపెట్టలేదు. అంతేకాదు, పెరుగుచూ పోవచ్చున్నది. అది పెరగటమే కానీ విడిపోవటం, ఇంకొకటి పక్కన విషాన్ని పెట్టడం ఇలాంటివి ఏమీ లేవు. ఉన్నాయా? ఏమీ లేవు. మారుట లేదు. అసలు అది అలాగనే ఏమాత్రమూ లేదు. దాని వెనుక ప్రభుత్వం ఉన్నది. దాని వెనకాల ఎవరున్నారు? గవర్నమెంట్ ఉంది. దానికి దాని సొంత ఆచారములు ఉన్నవి. అది అసలు వాక్యము కానే కాదు. సొంతాచారం నుండి వాక్యము కానిది ఏంటి? అపవాది. వారి వెనకాల ఎవరున్నారు? అపవాది. ప్రత్యక్షపరచబడిన ఏ పరిచర్య వారికి లేదు. ఉందా ప్రత్యక్షపరచబడిన పరిచర్య? లేదే. అందువలన అపవాదికి పనే లేదు.
అపవాది వాళ్ళతో పనిచేయాల్సిన అవసరము లేదు. అందుకనే వాళ్ళు ఎదుగుతా ఉన్నారు చక్కగా. తప్పకుండా ముందుకు పోనిచ్చును. అది ఏమీ గొప్ప సంగతి కాదు. కానీ మీరు ఆ చిన్న గుంపుల గురించి ఆలోచించండి. ఏ చిన్న గుంపు? మనమే. దాని సభ్యులు రంపములతో కోయబడి, మనమే అంటే మన తండ్రులు, ఆది పితరులు, అపోస్తలులు ఈ యొక్క సంఘము చేత ఎలా శ్రమను పాలయ్యారు చూద్దాం. మొట్టమొదటిగా రంపములతో కోయబడ్డారు. రంపములతో కోయటువంటి తెలుసు కదా, కాళ్ళు పైకి ఆడగట్టేసి మధ్యలో కోసుకొచ్చేసారు తల వరకు. అపోస్తలులు ఎంత హింస! దాని సభ్యులు రంపముతో కోయబడిరి, సింహముల తినబడిరి, సింహాల గుహంలో వేసేశాడు. శ్రమల పాలయ్యి పలు చోట్లకు తరమబడిరి. అయినా గాని వారు వాక్యము పట్ల నమ్మకముగా ఉండి. ఇంత జరిగినా వాక్యాన్ని వాళ్ళు విడిచిపెట్టలేదు. ఏమి విశేషం అనిపించట్లేదా మీకు? ఇది తప్పకుండా దేవుని నుండి వచ్చినదై ఉండవలెను. వారు తమ విశ్వాస పోరాటమును ఎట్లు పోరాడిరో ఇంకా ముందుకు ఎట్లు కొనసాగించరో చూడండి. అదియే ఒక అద్భుతము. ఈ ఆదరణ 7 సంఘకాల వర్తమానికులకు మాత్రమే కాదు గాని ప్రతి నిజ విశ్వాసియు దేవుని యొక్క చేతిలో ఉన్నాడు. ప్రతి నిజ విశ్వాసి ఎక్కడున్నారంట? దేవుని చేతి. ఆయన యొక్క ప్రేమను మరియు శక్తిని వారు పొందుదురు. విశ్వాసికి దేవుడు అనుగ్రహించు ప్రతి మేలును వారు పొందగలరు. దేవుడు వర్తమానికునికి ఇచ్చినది, ఆయన వారిని దీవించిన విధానము, వారిని ఆయన వాడుకునే పద్ధతి విశ్వాసులందరికీ ఒక మాదిరిగా ఉంది. ఆయన యొక్క మంచితనము మరియు కాపుదల ఆయన శరీరములోని సభ్యులందరికీ చెందును. అంటే వర్తమానికుడు దేవుడు ఏ విధంగా కాపాడాడో, వర్తమానికుడు దేవుడు ఏ రీతిగా మరి భద్రపరిచాడో అదే విధంగా మనల్ని కూడా కాచి కాపాడతాడు. మనల్ని కూడా ఆయన భద్రం చేసుకుంటాడు. ఆయన శరీరంలోని సభ్యులందరికీ కూడా అదే చెందును. అంతేనా? అందుకే ఆయన అన్నాడు, నీతిమంతుల సంతానము విడువబడుట గాని, అంతేనా, వారు భిక్షపెత్తుకుంటూ కానీ నేను చూచి ఉండలేదు. దాని అర్థం ఏంటి? లోకానుసారంగా ధనవంతులు అవుతారుగా? అఫ్కోర్స్ అవ్వచ్చు, కానీ దాని అసలైనది అర్థం కాదు. నీతిమంతుల సంతానం విడువబడుట అంటే ఇలాంటి కష్టకాలంలో దేవుని హస్తము వారిని విడిచిపెట్టదు. అర్థమవుతుందా? దేవుని హస్తము వారిని విడిచిపెట్టదు. అటువంటి తీక్షణమైన విశ్వాసం మనకుంటే ఆ సమయంలో వాక్యం కొరకు నిలబడితే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? ఆయన కాపుదా ఖచ్చితంగా నీకు వచ్చే తీరుతుంది. కానీ పరిస్థితులు చూడడానికి భయానకంగా కనపడతాయి. పరిస్థితులు భయానకంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో పేతురే మనకు ఉదాహరణ. పేతురు అన్నాడు, ప్రభువా నీవే అయితే. చీకట్లో తెలియదు కదా, అల్లంత దూరాన్ని ఉన్నాడు ఆయన. ప్రభువా నిజంగా నువ్వు ప్రభువు అయితే అంటే ఏమనుకున్నాడు? ఈయన దెయ్యం అనుకుంటున్నారు, భూతం అనుకుని భయపడుతున్నారు. అంతేనా? శిష్యులారా భయపడకన్నారు. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా నువ్వే అయితే. కనపట్లేదు, చీకటే. నన్ను నీతో పాటు నడవడానికి అవకాశం ఇవ్వాలి. ఎస్ ప్రభు ఏమన్నారు? నడిచి రా అన్నాడు. లేదు పేతురు నేనే వస్తాను అన్నాడు. ఆయన రా అన్నాడు. అవునా? అసలు వాడు ఎక్కడ ఉంది? పడవ ఎక్కడ ఉంది? పడవలో వాడు దిగి ఆయన దగ్గరికి వెళ్ళడం మంచిదా? ఆయన ఇక్కడ రావడం మంచిదా? 10 అడుగులు ఆయన వచ్చేస్తాడు కదా. 10 అడుగులు ఆయన వచ్చేసిన ఆయన ఈయన వితండవాదం ఏంటంటే, నేను పడవ దిగి ఈ చీకటిలో హోరు గాలిలో ఈ అలల శబ్దంలో నేను పడవ దిగి రావడం అంటే మంచి పని అని ఉంటుంది. ఇది మంచి కార్యమా? ఏదైనా జరగచ్చు. అయినా కానీ ప్రభు అంటాడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా నీటి మీద నన్ను నడిపించగలవు. ఎందుకంటే ప్రభు నడిచొచ్చాడని ఇప్పుడు నాకు అర్థమైంది. ఒడ్డు చాలా దూరం ఉంది, ఇంటికి దరికి దగ్గరలో ఉన్నారు. అంటే ప్రభు ఇక్కడికి ఎలా వచ్చాడు? నడిచి వచ్చాడు కదా. ఆయన నీటి మీద నడిచి వచ్చాడు కదా. ఇప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా నీవే అయితే
నన్ను కూడా నీతో నడవడానికి సెలవు ఇయ్యన్నాడు. నడు అని ఎవరు కాదన్నాడు. మీరు ఏది అడిగినా దాన్ని చేస్తారన్నాడు కదా, నడు అన్నాడు. పేతురు దిగాడు. మొదటి అడుగు వేసాడు, రెండో అడుగు వేసాడు, మూడో అడుగు వేసాడు. వెనక చూస్తే పడవ దాటి 3 అడుగులు ముందుకు వచ్చేసాడు. ప్రభువారు 10 అడుగులు ముందున్నారు. భయం. ఇప్పుడు ఏం చేయాలి? ఏమైపోయింది? అనుమానం వచ్చింది. చీకటి, భయము, ఆ యొక్క శబ్దము, అలల తాకిడికి కంగారైపోయి కూలిపోయి. ఎవరా? ప్రభువారు నశించిపోతున్నాను కానీ. అప్పుడు ప్రభువారు ముందుకొచ్చి తన చెయ్యి పట్టి సహాయం చేశారా లేదా? మన జీవితాల్లో కూడా అంతే. దేవుడు అనుమతిస్తాడు మనకి నిలబడమని, కానీ మనకు వచ్చిన చిన్న జ్వరానికి, అంతేనా, చిన్న కష్టానికి, చిన్న సమస్యకి బెంబేలెత్తిపోతాం. ఏం చేయాలో తెలియదు. అవునా? పేతురు లాంటి వాళ్ళమే మనం కూడా కంగారు అయిపోతాం. ఏంటి 2 స్ట్రిప్పులు ట్యాబ్లెట్లు వేసినా ఇంకా తగ్గలేదంటే ఇంకా మొదలుకి తగ్గదనమాట. ఇది మరి దేనికి తగ్గుతుంది? ఇందాక వాచింగ్ బ్యాటరీ ఏందామని వెళ్ళదు. ఇది ఎప్పటి నుంచి ఆగిపోతుంది బ్యాటరీ ఏందామని వెళ్తాను. సాహిబ్ గారు ఉన్నాడు అక్కడ ముస్లిం వీధిలో. ఆయన వాచి బ్యాటరీ వేస్తున్నాడు. వెనక నుంచి ఏర్పడుతున్నాయి శబ్దాలు. తిన్నకొండకి ఏం శబ్దాలు అది ఎదురుకి అక్కడ ఆవిడ బురకాయ వేసుకొని రక్తరేఖలు కడుతుంది అక్కడ. ఓ చిన్న పిల్లోడు ఏం చేస్తున్నావు అంటే ఆవిడేమనుకుంటే నేను రక్తరేఖలు ఉండంటుంది. నేను నీకోసం రాలేదమ్మా, ఇదిగో వాచింగ్ బ్యాటరీ వేసుకోవడం వచ్చాను. హల్లెలూయా. కనుక నీతిమంతుడు ఆయన విడిచిపెట్టడు. వస్తాయి సమస్యలు, వస్తాయి పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉంటాయి. కానీ మనము జడియకూడదు, బెదరకము. యేసు నీతో ఉన్నాడు అని పాటలు పాడతాం, కానీ అది నిజంగా ఆచరణ పెట్టాలి. అర్థమవుతుందా? యోబు అదే చేశాడు. పదే యోబుని ఎందుకు చెప్పుకుంటావు? ఎందుకు వాళ్ళు హీరోలు అయ్యారు? ఒక మాట చెప్తారే, ఇంత గొప్ప సాక్షి సమూహము ఎలా ఉందంట? మేఘం వలె ఉందంట. దాని గురించి మాట్లాడతాడు ఎదురు. అంటే ఇప్పుడు యోబు ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడా? మేఘంలో ఉన్నాడు. అబ్రహాం ఎక్కడున్నాడు? మేఘంలో ఉన్నాడు. మొదటి నుంచి వచ్చేద్దాం. హనోక్ ఎక్కడున్నాడు? మేఘంలో ఉన్నాడు. ఇస్సాక్ ఎక్కడున్నాడు? మేఘంలో ఉన్నాడు. రహాబ్ ఎక్కడుంది? మేఘంలో ఉంది. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె ఆవరించినందున విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించాడు యేసు వైపు చూచుచు మన ముందున్న పందెపు రంగములో ఓపికతో పరిగాడు. ఓపిక ఉందండి అసలు మనకి? ఓపికందా? ఓపిక నశించిపోయి ఏం చేస్తాం? మన శరీరం అలాగే అయిపోయి మనం ఏం చేయలేము. ఇదిగో ఎండాకాలం కంటే బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి నీళ్లు ఎక్కువ తాగాలి. నీళ్లు ఎక్కువ తాగాలి. ఎందుకంటే చెమట రూపంలో మన ఈ లవణాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి కాబట్టి మనకి నీరసం వచ్చేది. దాన్నే డీహైడ్రేషన్ అంట. దీనికి ఆసుపత్రికి పరిగెత్తవలసిన అవసరం లేదు. నీళ్లు తాగాలి. నీడ పట్టున ఉండాలి, నీళ్లు తాగాలి. ఇంకా అవకాశం ఉంటే నిమ్మకాయ నీళ్ళు తాగండి, జ్యూసులు తాగండి. ఇప్పుడు బత్తకాయలు దొరుకుతాయి కాబట్టి తెచ్చుకొని చక్కని రసం తీసుకొని ఉప్పు కాదు ఉప్పు, ఇంకా పంచదార కాదు పంచదార వేసుకొని తాగండి. శ్రేష్టం అది. బజార్లో దొరికేట్లు ఏముంటుందో తెలుసా? ఏముంటుంది? అన్ని ఎస్ఐన్లు. వాటిని అస్సలు మనము తీసుకోకూడదు. మనకు అనారోగ్యాలు వచ్చాయి. కనుక మనకి శ్రమలు వచ్చినప్పుడు దేవుడు తన సహాయాన్ని మనకు అందిస్తాడు. ఎలా చెప్పగలుగుతున్నామంటారా? ఆపత్కాలం ఆయన నమ్ముకొనదగిన సహాయం. కష్టకాలమంది వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడు. ఎలా విడిపించాడు తెలుసా? ఆయన వాక్కుని, ఆయన మాట ఇచ్చి గద్దిస్తే చాలు తుఫాను ఏమైపోయింది? నెమ్మడదు. ఆయన మాట సెలవిస్తాడు. కనుక నువ్వేం చేయాలంటే, ప్రభువా
ఇంత ఆలస్యానికి గల కారణం ఏంటి? నన్ను పరీక్షిస్తున్నావా? నాలో ఏమైనా విశ్వాసం తగ్గిందా, సన్నగిల్లిందా? క్షమించు, నిన్ను పరిపూర్ణంగా నమ్ముచున్నానయ్యా. ఇదిగో వాక్యం వింటున్నాను, రోజు వింటున్నాను. నా గాయాల కొరకు నీవు ఏమయ్యో గాయపరచబడ్డావు. నీ దేహంలో ఉన్న ప్రతి గాయము నన్ను ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. నా బ్రెయిన్ ట్యూమర్, నా పిచ్చి, అవునా? ఇక ఇలాంటి పరిస్థితులన్నిటినీ కూడా విడిపించడానికి నువ్వు ముళ్ళ కిరీటం అనుభవించు. నా బాధలన్నిటినీ తీసివేయడానికి కొరడా దెబ్బలు అనుభవించావు, అవునా? వీటన్నిటిని బట్టి నీకు వందనాలయ్యా. నాలో ఏ అనుమానం లేదయ్యా, పరిపూర్ణంగా నమ్ముచున్నానయ్యా. నీ గాయాలే నన్ను స్వస్థపరుస్తాయి అని నమ్మితే దేవుడు తన హస్తములు చాలు మునిగిపోతున్న పేతుని ఎలాగా నిలబెట్టాడో, అవునా? నన్ను కూడా ఆయన తిరిగి లేపి నిలబెడతాడు. నమ్ముతున్నవారు ఆమె చెప్పండి.